మాజీ జిల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఇందాక అన్నోళ్ళు చాలా విషయాలు చెప్పాడు. ప్రధానంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిమాండ్ కోరుతా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు 10,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు మంత్రుల ఇంట్లో ముట్టడియడానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాల్లో గత ప్రభుత్వం విద్యారంగం పట్ల గత ప్రభుత్వం ఏ విధానాలు అయితే అనుసరించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధానాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యార్థి లోకమంతా మనం అర్థం చేసుకోవాలా, రాజకీయాలను కూడా మనం పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత విద్యార్థులుగా మన పైన ఉన్నది. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మన దగ్గర గెలిచినటువంటి మంత్రులు, మన తల్లిదండ్రుల ఓట్లతో గెలిచినటువంటి ఎంపీలు, మన ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మనం స్కాలర్షిప్లు అడిగితే మాకు మంచి సౌకర్యాలు కల్పించినటువంటి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించమని మనం అడిగితే మన దగ్గర పైసలు లేవని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దివాలా తీసింది, పైసలు లేవని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా మీడియా ముందు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా, మేము విద్యార్థులకు క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇవ్వడానికి, మీకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి పైసలు లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి, ఎంపీ, ముఖ్యమంత్రి మీరు నెలకు 4,50,000 రూపాయలు ఎట్లా జీతం తీసుకుంటారని అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఎమ్మెల్యేలని, ఎంపీలని, ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇక్కడే మనం చదువుతున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం ఆ కాలేజీలో కూర్చొని రోజంతా పాఠాలు నేర్చుకుంటే పైన కప్పుడి పడుతుందో లేకపోతే పెచ్చులుడి పడతాయని విద్యార్థులు ప్రాణాలు గుప్పెట్ట పెట్టుకొని క్లాసులు నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అది ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు పదే మనం విన్నవించిన కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. అధికారులు కానీ, కలెక్టర్ కానీ, మంత్రులు కానీ మన కళాశాలలకు, మన పాఠశాలలకు వచ్చి ఒక్క రోజైనా వాళ్ళు పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉందా? మనం ఇక్కడ సరిగా పాఠాలు నేర్చుకోకపోయినా, పెచ్చులుడి ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయినా ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మంత్రి రాడు, ఒక కలెక్టర్ రాడు. మొన్ననే మీరు చూశారు, మన జిల్లాలోనే ఎక్లాస్పూర్ అనే గ్రామంలో పాఠశాలలో పాము కాటుకు మూడో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పాము కాటుకు గురై చనిపోతే అక్కడే జిల్లా సెంటర్లో కలెక్టర్ పోలేదు, ఎమ్మెల్యే పోలేదు, ఎమ్మెల్యే పిఎల్ పోలేదు, మంత్రులు కూడా పోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యను చదివేటోళ్ళు ఎవరు? పేద, బడుగు, బలహీన విద్యార్థులు, రోజు కష్టం చేసినటువంటి పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతూ ఉన్నారు. మరి అధికారులకు, ఈ ప్రభుత్వాల్లో కొనసాగుతున్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కళ్ళు కనిపించవా అనేటటువంటి రీతిగా మనం అడగాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఉంది. ప్రభుత్వమే ఏం చెప్తా ఉంది? పిల్లలంతా ఉద్యమ కళాశాలకు వస్తే వాళ్ళకి తినడానికి తిండి లేదు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము విద్యార్థులకు భోజనాలు పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు కనీసం దాని మీద చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఇక్కడ చదువుకోవడానికి రావాలి అని అంటే మనకు ఒక్క బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి? 50 కంటే తక్కువ సీట్లు ఉంటాయి. 100 మంది మా బస్సులో ఎక్కుతున్నాం. ఒక్క మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కలెక్టర్ అయినా పిల్లలు ఎందుకు ఇట్లా ఈ బస్సులలో ఇంత ఫుల్గా వస్తున్నారని ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా? లేదు. వాళ్ళకేం కావాలా? మన ఓట్లు కావాలా? వాళ్ళకేం కావాలా? అధికారం కావాలా? ప్రజలు కొట్టుమిట్టాడినా, ప్రజలు ప్రాణాలను ఎదురుపెట్టిన విద్యార్థులు ఎన్ని సమస్యలు కొట్టుమిట్టాడినా అడిగే పరిస్థితి లేదు, అడిగే నాదుడు లేడు. ఒక కలెక్టర్ పోతుంది, ఒక గవర్నమెంట్ పాఠశాలకు పోయి ఒక్కరోజు మాత్రమే ఆ స్కూల్ని విజిట్ చేసి వస్తారు. ఒక్కరోజు మాత్రమే ఆ స్కూల్ని విజిట్ చేసి వస్తారు. కలెక్టర్ మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిందని పెద్దగా టీవీలలో వస్తుంది, పేపర్లలో వస్తుంది. కానీ అదే పురుగులన్నం రోజు మనం తిన్నా ఏ పేపర్లో రాదు, ఏ టీవీలో రాదు. కానీ మనం ప్రాణాలతో కొట్టిమిట్టాడితే వాళ్ళ అధికారాన్ని ఈరోజు భోగభాగాలకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఏ వేదికలు ఎక్కినా తెలంగాణలో విద్యా వ్యవస్థను మారుస్తా అని చెప్తా ఉన్నాడు. ఇదా మీరు మార్చేది?
చదువుకునేటటువంటి విద్యార్థులను రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టడమైనా మీరు మార్పు కోరేదని ఈరోజు క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ స్థానిక మంత్రి గారిని మనం ఒకటే కోరుతా ఉన్నాం, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. వాళ్ళంటి బీద మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో చదువుకోవడం అంటే ఈరోజు స్కాలర్షిప్ మీదనే ఆధారపడి చదువుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే ఇక్కడ మక్తల్ నారాయణపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నూతన బిల్డింగ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా ఈ జిల్లాలో పై చదువుల కోసం మహబూబ్ నగర్ హైదరాబాద్ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలా, మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ఇక్కడ మక్తల్లో కొనసాగుతున్నటువంటి మంత్రి గారు కూడా ఇప్పటితో స్పందించకపోతే రాబోయే రోజులలో సీఎం క్యాంపస్ ముట్టడించడానికి పీడీఎస్ విద్యార్థి సంఘంగా వెనుకడపమని సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.